నెల్లూరులో ఒక్కసారిగా భారీగా విచ్చిన ఈదురుగాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నెలకొరికాయి. రామ్జీనగర్ 9వ వీధిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు కొమ్మలు ఒక కారుపై పడడంతో కారు విధ్వంసమైంది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో ఇళ్లలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి కాలిపోయింది. కార్పొరేషన్ విద్యుత్ శాఖ అధికారులు రామ్జీనగర్ చేరుకుని విద్యుత్ పునరుద్ధరణ పనులను చేపడుతున్నారు. నెల్లూరులో ఒక్కసారిగా భారీగా వీచిన ఈదురుగాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. రామ్జీనగర్ 9వ వీధిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు కొమ్మలు ఒక కారుపై పడడంతో కారు ధ్వంసమైంది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో ఇళ్లలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి కాలిపోయింది. కార్పొరేషన్ విద్యుత్ శాఖ అధికారులు రామ్జీనగర్ చేరుకుని విద్యుత్ పునరుద్ధరణ పనులను చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న ఉదయగిరి నియోజకవర్గంలో అనేక మండలాల్లో కూడా భారీ ఇటు గాలులు వీయడం, అదేవిధంగా వర్షం ఎక్కువగా పడడంతో ఇటు రైతాంగం కొంత ఇబ్బందులు పడ్డారు. మరి కొంతమంది ప్రజలైతే ఇప్పటి వరకు మండుటి ఎండలు సంబంధించినటువంటి దాంట్లో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజలు కొంత ఉపశమనం అయితే పొందినటువంటి పరిస్థితి. ఈ రోజు నెల్లూరు నగరంలో చూస్తే రామ్జీనగర్ లో ఉన్నటువంటి ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉదయం వీచినటువంటి గాలులకు ఇటు స్తంభాలు సైతం కూడా నేల కొరిగాయి. ఈ నేల కొరిగినటువంటి స్తంభాల నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే అక్కడ ప్రజలంతా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ అధికారులంతా కూడా విద్యుత్ శాఖ కూడా ఇప్పుడే పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా ఇటు రామ్జీనగర్ ఉండొచ్చు, మరికొన్ని ప్రాంతాలు నెల్లూరు నగరంలో ఒక్కసారిగా కూడా గాలి వీయడంతో కూడా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అంటే వాతావరణ మార్పులు ఇటీవల కాలంలో మనం చూస్తే దాదాపు కూడా అనేక పరిస్థితులు ప్రజలను ఇబ్బంది తీస్తున్నాయి. ఒక్కసారిగా వస్తున్నటువంటి సుడిగాలు అయ్యుండొచ్చు, ఇటు వీస్తున్నటువంటి గాలు నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. మొత్తానికి ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఉపశమనం పొందుతున్నప్పటికీ కూడా ఇటు రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అయితే ఫుట్పాత్ మీద ఉన్నటువంటి అనేక బండ్లు సైతం కూడా గాలికి చాలా దూరం కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. కానీ పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్లు ఎప్పటికెప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా విద్యుత్ అంతా కూడా ప్రాంతం అంతా కూడా లేకపోవడంతో పునరుద్ధరణ కార్యక్రమం అయితే చేపట్టారు. దీని మీద మంత్రి నారాయణ ప్రత్యేకించి కూడా నగరం మేయర్ కు సంబంధించి ఉండొచ్చు, అదేవిధంగా ఇప్పటికే కమిషనర్ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా సాయంత్రం లోపల ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పి ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ నరేష్.